మంత్రులు ముఖ్యమంత్రికి తీరిక లేకపోయినా మీ తరపున మేముంటాం. ప్రతి గ్రామానికి వస్తాం. కేసీఆర్ గారు కూడా స్వయంగా బయలుదేరి రాబోతా ఉన్నారు. తప్పకుండా మీరు ధైర్యంగా ఉండండి. ఎవరు కూడా ఆత్మహత్యలు కానీ ఇంకోటి కానీ చేసుకొని కుటుంబాలను ఇబ్బంది పాలు చేయకుండా ధైర్యంగా ముందుకు పోదాం, ధైర్యంగా కొట్లాడదాం. ప్రభుత్వం మెడలు వంచైనా సరే బోనస్ తెచ్చుకుందాం, మెడలు వంచైనా సరే రుణమాఫీ సాధించుకుందాం, మెడలు వంచైనా సరే నష్టపరిహారము సాధించుకుందాం. ప్రభుత్వం మెడలు వంచైనా సరే మేడిగడ్డ కూడా రిపేర్లు చేసి మన కాళేశ్వరం నీళ్లు మనకు వచ్చేటట్టు చేసుకుందామనే మాట కూడా. మళ్ళీ సర్కారు మంత్రులకు ముఖ్యమంత్రికి అన్నదాతలను కలుసుకునేంత టైం కూడా లేనట్టున్నది. ముఖ్యమంత్రి గారు మీరు మీ మంత్రులు వస్తలేరు, మాకు పంట నష్టం పాయమాలు కట్టిస్తలేరని రంది వడకుర్రి. మంత్రులు రాకున్నా మేము వస్తామని కేటీఆర్ సార్ అంటుండు. మా నాయన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ కూడా మీ బాధలు విననీకి వస్తుండు అనుకొచ్చిండు. ఆనాడు ఢిల్లీ మెడలు ఉంచి తెలంగాణ తెచ్చిండు. మళ్ళా ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యంలో గల్లీ నుంచి ఢిల్లీ దాకా అందరి మెడలుంచి మరి రైతు బంధు ఏపిస్తాడు, రైతు రుణమాఫీ చేయిస్తాడు. మేడిగడ్డ బ్యారేజ్ బరాబర్ మంచిగా చేపించేదాకా వెనుకకు పోయే ముచ్చటనే లేదంటున్నాడు.